నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ ఫ్లవర్ షో అద్భుతం. గిన్నిస్ రికార్డులో హ్యాట్రిక్ కొట్టిన గుజరాత్. ఏపీ తెలంగాణ నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. మధ్యవర్తిత్వంతో సహా 3 పరిష్కార మార్గాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. సంక్రాంతి పండుగ తేదీలు మారాయి. పందెం రాయులకు టెన్షన్. పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి. ప్రత్యామ్నాయ విధానాలను సరిగ్గా నివేదికలో పేర్కొనలేదన్న న్యాయమూర్తి. తిరుచానూరు ఆలయంలో జనవరి 25న రథసప్తమి మహోత్సవాలు. ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం తిరుచానూరు పద్మావతి ఆలయం జనవరి 25న రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా పద్మావతి 7 వాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అంతకుముందు వేడుకల్లో భాగంగా జనవరి 20న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 25 ఆదివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు హంసవాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వవాహనం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు గజవాహనంపై దర్శనమిస్తారు. సాయంత్రం 3:30 నుండి 4:30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి వారి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఉంజల్ సేవ, వేదాశీర్వచనంలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనము ఉంటుంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరులో భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం బెటర్ అని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా 3 పరిష్కార మార్గాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఇరు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఏపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ జాయ్ మాల్యా బక్చీతో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరపున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించారు. వారి వాదనల టైంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్ట్ నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ దశలోనే ఉండొచ్చని, కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే సీజేఐ జస్టిస్ ఈ సమస్యలకు 3 పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. మొదటి మార్గంగా ఇది 2 రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుందన్నారు. రెండవ మార్గంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినందున ఆ కమిటీకి తెలంగాణ లేవనెత్తనున్న అభ్యర్థనలను పరిశీలించి అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే నిర్ణయాధికారాన్ని కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన 3వ మార్గంగా
కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చొని మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సహాయం కావాలని తెలంగాణ తరపు న్యాయవాది సింఘ్వి కోరటంతో ధర్మాసనం తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరకామణి చోరీ కేసులో నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణి చోరీ కేసు నేపథ్యంలో అలాంటివి జరగకుండా మెరుగైన ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నిన్న హైకోర్టుకు నివేదిక ఇచ్చిన టీటీడీ ప్రత్యామ్నాయ విధానాలను సరిగ్గా నివేదికలో పేర్కొనలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పరకామణిలో భక్తుల కానుకలు పక్కదారి పట్టడం సహించలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఇక టీటీడీ పరకామణి చోరీ కేసులో నిందితులతో అప్పటి పోలీసులు పాత్ర ఏంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే కొందరు పోలీసులు నిందితుడితో చేతులు కలిపారని న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు పరిశీలించాలని సిఐడిని ఆదేశించింది కోర్టు. అలాగే భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈవోతో చర్చించి మరోసారి తెలుపుతామని న్యాయస్థానానికి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ చెప్పింది. కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే అమలు చేస్తామని టీటీడీ పేర్కొనింది. సలహాలు సూచనలను తెలపకుండా ఏం ఆర్డర్ ఇస్తామని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో అగ్రికల్చర్ పార్లమెంట్ కమిటీ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్, ప్రొడ్యూసర్ ఎన్కే లోహిత్, సినీ నటి సురేఖ, సుప్రీత, కె వెంకట్ నారాయణ్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పన్ను బకాయిలు మార్చిలోపు చెల్లించాలని, లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల చెల్లింపులపై రైల్వే, దూరదర్శన్, ఈఎస్ఐ, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, ఆదాయ పన్ను శాఖ, టీటీడీ, స్విమ్స్, తెలుగంగ, ఆల్ ఇండియా రేడియో, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్, యూత్ హాస్టల్, ఎస్వీయు, మహిళా వర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, డిఆర్డీఏ తదితర విభాగాల అధికారులతో మంగళవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎక్కువ పన్నులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మార్చిలోపు అధికారులు పెండింగ్లో ఉన్న బిల్లులు అందరూ చెల్లిస్తే నగరంలో అభివృద్ధి పనులు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పన్ను బకాయిలు చెల్లించిన ఎడల డ్రైనేజీ, నీటి సరఫరాలను తొలగిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ తెలిపారు. అదేవిధంగా పన్ను కట్టే వాళ్ళ సంఖ్య 65 లక్షల నుంచి 1.45 crores పెరగడం జరిగింది. పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతున్న కొద్దీ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్, మీకు తెలుసు, అంతర్జాతీయ స్థాయిలో మరి వ్యాపారం చేసుకోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఉత్పత్తులకి మన మార్కెట్లో డిమాండ్ పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో మన దేశ ప్రధానమంత్రి గారు జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. రెడ్ ఫోర్ట్ మీద August 15న ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తే సెప్టెంబర్ కల్లా మన మేడం నిర్మలా సీతారామన్ గారు, మన తెలుగింటి ఆడబిడ్డ, అంటే మన తెలుగు మరికి కూడలని చెప్పుకుంటారు మేడం, మరి ఆమె సెప్టెంబర్ నెలలోనే దాన్ని ఒక చట్ట రూపంలో కౌన్సిల్లో 29 రాష్ట్రాలు 2 మరి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజంలో డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకుని దివాళీకి అని చెప్తే దసరాకే జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తాను. సంక్రాంతి పండుగ తేదీల్లో కాస్త మార్పులు రావడంతో పందెం రాయులు కాస్త షాక్ గురవుతున్నారు. ఏపీలో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది. సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలతో పాటుగా మరికొన్ని చోట్ల జరిగే కోడి పందాలు. అయితే ఈ సంవత్సరం పండుగ తేదీల్లో కాస్త మార్పులు రావడంతో పందెం రాయులు కాస్త షాకు గురయ్యారు. సాధారణంగా లీపు సంవత్సరం కాకపోతే సంక్రాంతి పండుగను
ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం లీపు సంవత్సరం కాకపోయినా పండితులు మాత్రం లీపు సంవత్సరంలో వచ్చే తేదీలైన జనవరి 14, 15, 16 తేదీల్లో పండుగ జరుపుకోవాలని లెక్కించారు. 2026లో సంక్రాంతి పండుగ ఎప్పుడు అనే కన్ఫ్యూజన్తో పందెం రాయులు తలలు పట్టుకుంటున్నారు. కోడి పందాలు వేసేందుకు తిథి, నక్షత్రం, గడియాలు చూసుకునే పందెం రాయులకు జ్యోతిష్యులు షాక్ ఇచ్చారు. పండుగ ఒకరోజు అటు ఇటు కావటంతో పందెం రాయులు అయోమయంలో పడ్డారు. ఏ రోజు భోగి, సంక్రాంతి పండుగలు వస్తాయో తెలియక మదన పడుతున్నారు. ఇప్పటికే సిద్ధంగా చేసుకున్న కోడి పుంజులతో ఏ రోజు బరిలో దిగాలన్నది స్పష్టత రాకపోవటంతో దిగాలు పడుతున్నారు. అసలు ఈ గందరగోళ పరిస్థితికి కారణమేంటి? ఎందుకు పందెం రాయులు ఆందోళనకు గురవుతున్నారు? సంక్రాంతి పండుగ తేదీలపై నెలకొన్న గందరగోళం కోడి పందాల పెంపకదారులకు ఒక అసాధారణ సమస్యను సృష్టించింది. జ్యోతిష్య సంఖ్యాశాస్త్రం ప్రకారం తేదీలలో వచ్చిన మార్పుకు అనుగుణంగా వారు కోళ్లను మార్చుకోవాల్సి వస్తుంది. సాధారణంగా లీపు సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను జనవరి 13, 14, 15 తేదీల్లోనే జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం లీపు సంవత్సరం కానప్పటికీ పండితులు పండుగ తేదీలను లీపు సంవత్సరంలా జనవరి 14, 15, 16 తేదీలుగా లెక్కించారు. తేదీల మార్పు ఇటీవల వెల్లడి కావటంతో పండుగ కోసం చాలా ముందుగానే సన్నాహాలు ప్రారంభించే కోడి పందాల పెంపకందారులు గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే కోడిపుంజు ఈకలు, నిర్దిష్ట రంగులు కలయికలు ఉన్న కొన్ని రకాల కోళ్లు పందెంలో విజయం సాధిస్తాయని నమ్ముతారు పందెం రాయుళ్ళు. మొన్నటి వరకు పందెం రాయుళ్ళు జనవరి 13, 14, 15 తేదీలను దృష్టిలో ఉంచుకొని ఒక నిర్దిష్ట రకం రంగు కోళ్లను పెంచారు. అయితే ఇప్పుడు జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం జనవరి 14, 15, 16 తేదీలకు సరిపోయే కోళ్లను మార్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పందెం కాసేవారికి అనేక మూఢనమ్మకాలు ఉన్నాయంటున్నారు పందెం రాయుళ్ళు. సమయం, రోజు, నక్షత్రం, చంద్రుడు, సూర్యరాశి చిహ్నాల ఆధారంగా నిర్దిష్ట రంగుల కోళ్లపై పందెం కాస్తారు పందెం రాయుళ్ళు. సంక్రాంతి తేదీల మార్పుపై గందరగోళం కారణంగా కొన్ని కోళ్లకు అధిక గిరాకీ పెరిగింది. ఒక రోజుతో తేదీలు మారటంతో సంక్రాంతి చివరి రోజైన కనుమ పండుగ శుక్రవారం రానుంది. శుక్రవారానికి అనువైనవిగా భావించే కోడి, నెమలి, డేగ, పచ్చకాకి, కోడి పింగళ, నెమలి అబ్రాసు వంటి ప్రత్యేక రకాల కోడి పుంజుల కోసం గిరాకీ ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాలి కాటాతోనే పందానికి సై అంటున్నారు పందెం రాయుళ్ళు. కోడి కాళ్ళకి కత్తి కట్టకుండా ఉన్నటువంటి గోరుతోనే పందాలు నిర్వహిస్తారు. అయితే ఇవి ఎక్కువసేపు ఉంటాయని, అందుకే కనుమరుగు అయిపోతున్నాయని చెబుతున్నారు పందెం రాయుళ్ళు. కోడి కాళ్లకు సహజంగా పెరిగిన కాటానే షేప్ చేస్తూ పందానికి దిగే సమయానికి దాని కత్తిలా తయారు చేస్తారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ ప్రతిభా అవార్డ్స్ 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం అద్భుతంగా జరుగుతుంది. అందరూ కళ్ళతో విద్యార్థులందరూ కూడా హోలాహోలంగా ఎంత ఆనందంగా వ్యక్తపరుస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజుతో జరిగింది కాదు, ఇది ప్రతి సంవత్సరం కూడా మా ఏపీ స్టూడెంట్ జేఏసీ తరపున ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరం ఒకసారి ఇలా విద్యార్థులు మోటివేషన్ కోసం జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉన్నది. ఈరోజు తిరుపతిలోని ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, లా కోర్సులు, పీజీ కోర్సులు అందరికీ కూడా వారి యొక్క మెరిట్ ప్రాతిపదికన మొదటి 2 ర్యాంకులను గుర్తించి వారికి ప్రతిభా అవార్డ్స్ ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు అతిథుల చేతి మీదుగా విద్యార్థులందరూ కూడా ఆ యొక్క ప్రతిభా అవార్డ్స్, మెమోంటోస్, సర్టిఫికెట్లు వాళ్ళకి అందజేయడం వల్ల విద్యార్థులు వారికి ఎంతో ప్రోత్సాహంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతుండడం, ఆనందపడటం మాకు చాలా సంతృప్తినిచ్చింది. వైకుంఠ ద్వార దర్శనాలు మొదలైనప్పటి నుంచి 7 రోజుల్లో మొత్తం 28,69,00,000 రూపాయల హుండీ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన 7 రోజులలో మొత్తం 5,42,057 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో సమకూరినట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు. వైకుంఠ ద్వార దర్శనాలు మొదలైనప్పటి నుంచి 7 రోజుల్లో మొత్తం 28,69,00,000 హుండీ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు.
రోజురోజుకి భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోందని ప్రత్యేక క్యూ లైన్లు, టైమ్ స్లాట్ దర్శనాలు, భద్రతా ఏర్పాట్లతో రద్దీని సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని తెలిపారు టీటీడీ అధికారులు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉన్న క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అన్నప్రసాదాలు, త్రాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశామని, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే భక్తులకు ప్రత్యేక సహాయ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు కూడా క్రమబద్ధంగా కొనసాగుతున్నాయని తెలిపారు వెంకయ్య చౌదరి. వైకుంఠ ద్వార దర్శనం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఎంతో శ్రద్ధతో తిరుమలకు తరలి వస్తున్నారని, శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు తమ అనుభూతులను ఆనందంగా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లక్షలాది మంది భక్తుల దర్శనం, కోట్ల రూపాయల హుండీ ఆదాయం తిరుమల శ్రీవారి మహిమను మరోసారి చాటుతున్నాయని, రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నామని అన్నారు వెంకయ్య చౌదరి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మంగళవారం అంగారక సంకటహర గణపతి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతంను నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు స్థానిక ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయం నుండి సిద్ధి బుద్ధి సమేత గణనాథుని ఉత్సవమూర్తులను అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆస్థాన మండపంకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి వ్రతంను నిర్వహించడం ద్వారా కలిగే శుభ ఫలితాలను వేద పండితులు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచల కిషోర్, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలకు వర్షగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం పండుగ వేడుకలను డిస్టర్బ్ చేసేలా ఉంది. మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది అతిపెద్ద పండుగ. ఉద్యోగాలు, ఉపాధి కోసం దేశ విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఈ పండగకి సొంతూళ్లకు వస్తారు. కోడి పందాలు, భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, పతంగులు, గంగిరెద్దులు, అబ్బో సంక్రాంతి వేడుకలు మామూలుగా ఉండవు. ఎప్పటిలాగే ఈసారి సంక్రాంతిని కూడా ఘనంగా జరుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమవుతున్నారు. కానీ వాతావరణం వారి వేడుకలకు ఆటంకం కలిగించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా సరిగ్గా సంక్రాంతికి ముందు ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనవరి 8 లేదా 9న శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావం ప్రధానంగా తమిళనాడుపై ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. 9వ తేదీ నుండి వర్షాలు మొదలవుతాయని, సంక్రాంతి సమయంలో కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. ఒకవేళ పరిస్థితి అనుకూలించి బలపడిందంటే వాయుగుండం, తుఫానుగా మారే అవకాశాలుంటాయి. అప్పుడు మరింత భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇదే జరిగితే తమిళనాడులో పొంగల్, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేడుకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తిరుపతి కొర్లగుంట మారుతినగర్లో జరిగిన వివాహిత హత్య, మరొక వ్యక్తి ఆత్మహత్య, ఈ జంట మరణాలతో నగరం ఉలికిపడింది. ఇతను హెచ్పి గ్యాస్ గోడంలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈమె సాంబలక్ష్మి అని చెప్పేసి ఈవిడ చీవకంలో ఉంటారు. ఈవిడ ఒక హోటల్లో పనిచేసేటప్పుడు ఈమెకు ఇతనికి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగి రిలేషన్కి దారి తీస్తుంది. సో ఈ మధ్య కాలంలో వద్దని చెప్పేసి చేస్తే అతను ఏదో మళ్ళీ గొడవ పడటంతో పోలీసులకి సమాచారం కూడా వాళ్ళ భర్త వాళ్ళు అందిస్తారు కౌన్సిలింగ్ చేయమని. పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఇతనికి వాళ్ళకి నీట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకరి జోలికి ఒకరు బాగు. ఈ క్రమంలో నిన్న ఉదయం 10 గంటలకి ఆమె
రాజ్ సంఘం ఉంది కదా, రాజ్ సంఘంకి డబ్బులు కట్టాలని చెప్పేసి ఇంటి నుంచి బయట వస్తుంది. అంతే, మళ్ళీ కనపరాదు. నిన్న రాత్రి 11:30, 12 ఆ టైంలో కొందరు వ్యక్తులు ఈ డెలివరీ బాయ్ సరిగా రెస్పాండ్ కాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూస్తారు. వాళ్ళ ఇంటికాడికి వచ్చి చూస్తే దాంట్లో ఇతని కాళ్ళు వేలాడబడతా ఉంటాయని చెప్పేసి మనకు పోలీసులకు సమాచారం ఇస్తారు. మనము తలుపులు బద్దలు కొట్టి చూసేలకు ఆవిడ రక్తగాయాలతో చనిపోయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ బంధువులకు ఇన్ఫామ్ చేసి, వాళ్ళ భర్త బిడ్డలకి ఇన్ఫామ్ చేసి, వాళ్ళ తెల్లారుజాము 4 గంటలకి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం తతంగంలో అతను సోమశేఖర్ అనే వ్యక్తి ఆవిడని చంపేసి, అతను ఆ లీగల్ కాంప్లికేషన్స్ ఎదుర్కోలేక అతను కూడా సూసైడ్ చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఆమె ఎట్లా ఇక్కడికి ఎలా వచ్చింది, పూర్తి వివరాలు, ఆ సీసీ కెమెరాలు, CDRs అన్నీ కూడా తీసుకొని కేసును త్వరితగతిన ముగించి క్లోజ్ చేయడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పట్ల సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ నుండి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ పేర్కొన్నారు. మా సోదరుడు మహేష్ యాదవ్కి ఈ గంగమ్మ తల్లి టెంపుల్ దేవస్థానం చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషం. వారిని వారితో పాటు ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్స్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. ఒకటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకు ఒక మంచి ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల తర్వాత మహేష్ యాదవ్ని ఈ యొక్క టెంపుల్ చైర్మన్గా చేయటం కానీ, అలాగే మాలాంటి వాళ్ళని కూడా మొట్టమొదటిగా ఒక బీసీల నుంచి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కావటం కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇచ్చే ప్రాధాన్యత. కాబట్టి మరొకసారి మహేష్ యాదవ్ని మరి వారితో పాటు డైరెక్టర్లందరినీ కూడా ఈ టెంపుల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ అయినందుకు వారందరినీ ప్రత్యేకంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే కూడా రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం. అదేవిధంగా చైర్మన్ గారికి కూడా విన్నవించుకునేది ఏరా అంటే ఏపీ టూరిజం ద్వారా మా ఒక్క ఆలయాన్ని కూడా తిరుమలతో పాటు తిరుపతిలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో గంగమ్మ టెంపుల్ కూడా యాడ్ చేసి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా టూరిజం తరపున వచ్చే తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క టెంపుల్ని కూడా దీంట్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా మేము చైర్మన్ గారిని ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా నగర అధ్యక్ష పదవులను నిష్పక్షపాతంగా ప్రకటించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు జరుగు ఎన్నికలకు కూడా అదే విధంగా నిర్వహించి నియామకాలు చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తప్పనిసరిగా అతి త్వరలోనే యూత్ కాంగ్రెస్ కమిటీ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎన్నుకోబడతారు. దానికి ఎవరైనా సరే పోటీ పడాలనుకుంటే వారికి అవకాశం ఉంటుంది. వారు అప్లికేషన్ ఇచ్చేసి మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మెంబర్షిప్ల ద్వారా దీన్ని ఎన్నుకోబడటం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఎలక్షన్కి నిమిత్తం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని ఏ విధంగా డీసీసీలు సిటీ కాంగ్రెస్లో విజయవంతం చేశారో అదేవిధంగా దీన్ని కూడా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ ఆఫ్లైన్ ప్రాసెస్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్, ఓన్లీ త్రూ మొబైల్ యాప్. నామినేషన్ అయ్యాక వాళ్ళు ఎవరైనా నామినేషన్ చేసిన వాళ్ళు ఏమైనా యాంటీ పార్టీ యాక్టివిస్ట్లో ఉండారా, వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్లో కంటెస్ట్ చేస్తూ ఉండారా, ఇంకొక అసెంబ్లీ కంటెస్ట్ చేస్తారా, దానిపైన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే 7th నుంచే మనం కంప్లైంట్ తీసుకుంటాం. అది కూడా ఆన్లైన్లే. 7 నుంచి 19 జనవరి వరకు కంప్లైంట్స్ తీసుకోవచ్చు. అది ఆమెకి ఫైనలైజేషన్ ఆఫ్ నామినేషన్ అవుతుంది. 21st Jan ఫైనలైజేషన్ ఆఫ్ నామినేషన్ వస్తుంది. అది అయినాక మెంబర్షిప్ ప్రాసెస్ 26 జనవరి నుంచి February 26 వరకు జరుగుతుంది. అదన్నీ ఇట్స్ అగైన్ ఆన్లైన్ విత్ IVC యాప్. దాంట్లో ఒక్కొక్క మెంబర్ 6 ఓట్ వేయవచ్చు. మండల్ లెవెల్ ఒకటి, మండల్ కమిటీ, అసెంబ్లీ కమిటీ, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, దెన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ స్టేట్ ప్రెసిడెంట్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ బాలాజీ కుటుంబ సమేతంగా తిరుపతి పర్యటనకు విచ్చేసిన ఆయన అన్నా కుటుంబీకులను పరామర్శించారు. ఇటీవల తిరుపతి నుండి గుంటూరుకు వెళ్లు మార్గంలో రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు గాయపడిన తిరుపతి నగరపాలక సంస్థ 49వ డివిజన్ కార్పొరేటర్ అన్నా సంధ్యా యాదవ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ బాలాజీ పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అన్నా కుటుంబీకులు జీవకోణ ప్రాంతాభివృద్ధికి ఎంతో శ్రమించి అభివృద్ధి చేశారని కొనియాడారు. వారి కుటుంబంలో ఇటువంటి పరిస్థితి రావటం నా మనసును కలిచివేసిందని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వచనాలు వీరి పట్ల ఉండాలని అన్నారు. రాబోయే రోజులలో త్వరగా కోలుకొని అన్నా సంధ్యా యాదవ్ ప్రజలకు సేవ చేయాలని అన్నారు. 49వ డివిజన్ కార్పొరేటర్ సంధ్యా యాదవ్ పరామర్శించడానికి విచ్చేసిన ఏపీ టూరిజం చైర్మన్ను 48వ డివిజన్ కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్ ఆత్మీయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ టీడీపీకి చెందిన నాయకులు జేడబ్ల్యూ విజయ్ కుమార్ని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించిన శుభ సందర్భంగా బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తాను శక్తివంతుడు లేకుండా కృషి చేసి అందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా జేడబ్ల్యూ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,41,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,700 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,50,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 255 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహ్మదాబాద్ ఫ్లవర్ షో అద్భుతం, గిన్నిస్ రికార్డులో హ్యాట్రిక్ కొట్టిన గుజరాత్. ఏపీ తెలంగాణ నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. మధ్యవర్తిత్వంతో సహా 3 పరిష్కార మార్గాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. సంక్రాంతి పండుగ తేదీలు మారాయి, పందెం రాయులకు టెన్షన్. పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి. ప్రత్యామ్నాయ విధానాలను సరిగ్గా నివేదికలో పేర్కొనలేదన్న న్యాయమూర్తి. తిరుచానూరు ఆలయంలో జనవరి 25న రథసప్తమి మహోత్సవాలు, ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.